పెండింగ్ లో ఉన్న కార్మికుల జీతాలను వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. తార్నాకలో మాజీ డిప్యూటీ మేయర్ శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. కార్మిక దినోత్సవాన్ని మహిళా కార్మిక దినోత్సవంగానే పరిగణించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ పోరాటాలు అన్ని మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, శ్రమ దోపిడీ నుండి వారిని కాపాడే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. అనంతరం కార్మికులందరికీ దినోత్సవంగా రూపాంతరం చెంది ప్రపంచమంతటా కూడా మేడే నిర్వహిస్తున్నారని తెలిపారు. మేడే నిర్వహించడం మన దగ్గర పనిచేసే కార్మికులందరూ దీంట్లో బస్తీలో పనిచేసే వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడే వాస్తవానికి మహిళా కార్మికుల దినంగానే మొదలైంది. మొట్టమొదటి జరిగిన పోరాటాలన్నీ మహిళా కార్మికులకు కూడా సమాన అవకాశాలు, వాళ్ళ మీద కూడా విపరీతమైన శ్రమ దోపిడిని నుంచి వాళ్ళని కాపాడే లక్ష్యంతో ప్రారంభమై ఆ తర్వాత అది కార్మికులందరి దినంగా అది పరిణామం చెంది చివరికి ఇవాళ ప్రపంచంలో అంతటా కూడా కార్మికులు తమ హక్కుల కోసం, తమ హక్కుల పరిరక్షణ కోసం ఈ మేడే జరుపుకుంటా ఉన్నారు. మేడే సందర్భంగా ఇవాళ మరి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయటమే కాదు, ఈ మేడే కార్మికుల యొక్క వాళ్ళ శ్రమ విలువను తెలియజేస్తారు. మేడే అనేది కార్మికుల హక్కులకు గుర్తుగా మిగిలి ఉంది ఇప్పటికీ. ఇవాళ ఈ మేడే సందర్భంగా మనం కోరేది ఒకటే, మరి చాలా వరకు మన దగ్గర ఉన్న కార్మికుల జీతాలు పెండింగ్ లో ఉండిపోయినాయి. కనీస వేతనాల జీవో కూడా ఇంకా సవరణ జరగలేదు. అతి త్వరలో ఆ జీవోను కూడా సవరించి కార్మికులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.